అన్న తమ్ముడు అక్క చెల్లి అవ్వ తాత ప్రతి ఒక్కరి నోట చంద్రన్న మాట. 2014 ఇదే గ్రౌండ్ లో మనం విజయం మొదలు పెట్టాము చంద్రబాబు నాయుడు గారితో. మళ్ళీ ఈ రోజు శ్రీకాకుళంలో ఇదే గ్రౌండ్ తో రేపు ఉదయం ముఖ్యమంత్రి స్థానానికి ఎదుర్కొన్న చంద్రబాబు నాయుడు గారికి మనందరూ ఆహ్వానం పలుకుతున్నాం. 53 రోజులు అన్యాయంగా జైల్లో పెట్టారు. ఆయన ఈరోజు చంద్రుడు కాదు మండే సూర్యుల్లో వస్తున్నారు. మరి ఈరోజు సూర్యుడికి ఒక గాలి తోడైతే ఎలా ఉంటుంది వాయువు. ఈరోజు జనసేన తెలుగుదేశం కలిస్తే అడ్డేదేమన్నా ఉందా అని అడుగుతున్నాను ఇక్కడున్న సోదరులకి. అదిరేది లేదు బెదిరేది లేదు, తొక్కుకుంటూ పోవాలి అంతే కదా. మొదటిసారి శ్రీకాకుళం అంటేనే తెలుగుదేశం. గతంలో ఒక తప్పుడు మాటలు ఒక తప్పుడు హామీలు ఇచ్చిన ఒక తుగ్లక్ని నమ్మాం. ఈరోజు ప్రతి ఒక్కరికి వార్తలు బాగా పెడుతున్నాడు. ఒక టీచర్లు ఒక నిరుద్యోగులు ఒక అన్నదాతలు ఒక్కరికేమి ప్రతి ఒక్కరికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసేది ఏమన్నా ఉందా అంటే లేదనే వస్తుంది. 4.5 సంవత్సరాలు రాష్ట్రంలో ఏదన్నా ఉంది అంటే భూమి వీర్లు, చెత్త మీద ట్యాక్సులు, మాట్లాడితే తప్పుడు కేసులు. ఈరోజు ప్రతి ఒక్క వర్గానికి మోసాలతో మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి తన పాలన. 3000 పెన్షన్ ఎప్పుడు వచ్చిందయ్యా? 4.5 సంవత్సరాలు దాటాక మొన్న జనవరి నుంచి 3000 పెన్షన్ ఇచ్చాడు. గతంలోని అలా చెప్పలేదు. 200 పెన్షన్ ని 2000 రూపాయలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? 2000 పెన్షన్ ని 3000 చేస్తానని 5 సంవత్సరాలుగా మోసం చేసి జనవరి నుండి ఇచ్చిన జగ్లక్ తుగ్లక్ ఎక్కడా అని ఒకసారి ఆలోచించండి. అడగకుండా ఇచ్చిన అన్న క్యాంటీన్లు ఎక్కడున్నాయి? అడగకుండా ఇచ్చిన చంద్రన్న బీమాలు ఎక్కడున్నాయి? అడగకుండా తీసుకొచ్చిన పెళ్లి కానుకలు ఎక్కడున్నాయి? సంక్రాంతి కానుకలు, రంజాన్ కానుకలు, క్రిస్మస్ కానుకలు ఎక్కడున్నాయని అడుగుతున్నాను. ఇదేనా ఒక్క ఛాన్స్ అడిగాని? ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చారు. రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టారు. రాష్ట్రంలోని ఉన్న స్టీల్ ప్లాంట్ పంపించేస్తున్నారు. కంపెనీలు లేవు. ఈరోజు అమర్ రాజా బ్యాటరీస్ని పంపించారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన నిరుద్యోగ భృతైనా ఉందా అని ఈరోజు అడుగుతున్నాను. ఏం చూసుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలి? ఏ తమ్ముడిని అడిగినా హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాం, చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాం, బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాం. మనకి ఉన్నాయి ఉద్యోగాలు. 5000 రూపాయలు ఇచ్చే చికెన్ మాటలు, ఫిష్ మాటలు సరిపోతాయా అని అడుగుతున్నాను. లక్షలు పెట్టి చదివిస్తున్నారు తల్లిదండ్రులు. ఎన్నో ఆశలతో లక్షలు పెట్టి చదివిస్తున్నాం. ఈరోజు చికెన్ మాటలు, వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తావా మాకు, మా సోదరులకి? చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన హైటెక్ సిటీస్ ఎక్కడ? నువ్వు తీసుకొచ్చిన చికెన్ మాటలు, ఫిష్ మాటలు ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి అబద్ధాలతో వచ్చాడు. నమ్మాము. ఎలా నమ్మామండి? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు దోచేసి జైల్లో ఉండొచ్చి ఈ రోజుకి బెయిల్ మీద ఉంటున్న నేరస్తుని ఎలా నమ్మామని అడుగుతున్నాను. ఈ రోజు బయట ఉన్న ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని నేరస్తుడని అంటారు. 53 రోజులు